హలో, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఈరోజు ఈ వారంలో సంచలనాత్మకమైనటువంటి వార్త ఐబొమ్మ రవి మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరి తెలుగు సినిమా పరిశ్రమలో పైరసీ చేస్తున్నటువంటి విధానంలో మరి చట్టపరంగానే మరి అరెస్ట్ చేశారు. చాలా మంచిది. ఐబొమ్మ రవి ద్వారా నష్టం ఎవరికంటే బడాబాబులకి, సినీ నిర్మాతలకి, వాటిలో నుంచి కోట్లు తీసుకుంటున్నటువంటి హీరోలకి, హీరోయిన్లకి దానికి సంబంధించినటువంటి ఆర్థిక నేరగాడని చెప్పేసి అతను అరెస్ట్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే చట్టానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. చట్టం దృష్టిలో అంతా సమానమే కాబట్టి. అలాగనే ఈ దేశ ఆర్థిక పరిస్థితులని అతలాకుతలం చేస్తున్నటువంటి కేంద్రం మరి అలాగనే మరి సుమారు 5,700 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు మరి సుబ్బరామిరెడ్డి గారికి. అలాగనే మహామహులు ఉన్నారు, ఇంకా ఆర్థిక నేరగాళ్ళు. ఈ రోజున దేశాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సంక్షోభం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు, కేంద్ర బలగాలు ఒక పక్క నుంచి మరి ఆదివాసీలు, బడుగు బలహీనులు, ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు 10 మంది పోలీసులు చుట్టుపక్కల రోజు ఆ కాలనీలు తిరుగుతుంటేనే భయభ్రాంతులకు గురవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు ఉంటాయి, చట్టాలు దండలు ఉంటాయి. అలాగే మరి వేల కొలది మరి సైన్యాన్ని దించేసి మరి సామాన్యులు, మరి గిరిజనులు, ఆదివాసీలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళకి చదువులు లేవు, సంధ్యలు లేవు, ఆస్తిపాస్తులు లేవు. మరి ఎదిగేటువంటి అవనప్రాయాలు ఉన్న ఆడపిల్లలు ఉంటారు, మరి కుటుంబ వ్యవస్థలు ఉంటాయి. మరి కేంద్ర బలగాలు మరి AK-47 మారణాయుధాలు లాంటివి తీసుకుని వచ్చేసి జల్లెడబెట్టేసి మరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. మరి మీడియాలో, మన మాటలు కాదు, అలాగనే మీడియా పరంగా, మీడియా సాక్షిగా ఎన్నో మరి అవరోధాలను ఎదుర్కొంటున్న అక్కడ పరిస్థితులు, ఆ పేద ప్రజలు, ఆ లోకల్గా ఉన్నటువంటి ఖనిజ సంపద, మరి వాళ్ళ కాళ్ళ కింద ఆ భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వాలు మరి పేదలను అణిచివేసి, పేదల దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులను మొత్తం వాళ్ళు వశం చేసుకొని అంది వచ్చిన వాళ్ళని, ఎదురు మాట్లాడిన వాళ్ళని, మరి చట్టాలను కాపాడుతున్నటువంటి వాళ్ళని చంపడం జరుగుతూ ఉంది కదా. మరి ఐబొమ్మ రవి ద్వారా జరిగిన నష్టం సినిమా పరిశ్రమలో కొంతమందికి అయితే ఈ భూభాగాన్ని అంతటిని ఆక్రమించుకొని వాళ్ళ వశం చేసుకొని కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దురాఘాతాలను మరి ఎవడు ఖండిస్తాడు, మరి ఎవరు మరి వాటిని అరికడతారు? అలాగనే ఆఫీసర్లు కూడా, ప్రభుత్వాలు కూడా ఆర్థిక నేరగాళ్ళని, చట్టాలను వాళ్ళ చేతిలోకి తీసుకుని భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి నాయకుల్ని, అధికారులను కూడా ఖండించాలి. కఠినమైన శిక్షలు వాళ్ళకు కూడా పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ జనం అందరూ కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు వాపోతున్నారు. కాబట్టి సుఖశాంతులతోటి జీవించేటువంటి హక్కుని మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కల్పించాలని, మనమంతా సుఖంగా, సంతోషంగా మరి జీవించి దేశ విదేశాల్లో మరి భారతదేశ పౌరసత్వాన్ని, భారతదేశ ఔన్నత్వాన్ని మనం కాపాడాలని మనసారా కోరుకుంటూ ఉంటామని. ధన్యవాదాలు. ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్.